ప్రభావతి మీనాని ఇంట్లోకి రావద్దని చెప్పడంతో సత్యం ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని కూర్చొని అలానే ఉండిపోతాడు. అయితే బాలు సత్యం దగ్గర కూర్చొని నాన్న నేను చెప్పేది విను అని బాలు అంటూ ఉంటే ఏం చెప్తావు, ఊరంతా తెలిసిన విషయమే కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది. నేను మా నాన్నతో మాట్లాడతానని చెప్తున్నాను కదా నాన్న. శివ నా బైక్ దొంగతనం చేసిన తర్వాత ఇంటికొచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా నాన్న? చెడ్డవాడి స్నేహం వల్ల తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగడానికి. కానీ అప్పటికే వీడు ₹1,00,000 ఎత్తుకెళ్ళి హనీమూన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ అది బయటపడకుండా శివని ఈ తల్లితో కలిసి ఒళ్ళంతా చెక్ చేశారు, ఏమీ దొరకలేదు. వీడు దొరికిపోయాడు. ఈ తల్లి కవర్ చేసింది. దాంతో శివగాడికి అవమానం అనిపించింది. దొంగ కాకపోయినా దొంగ అని బయటపడ్డప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపంలో ఉన్నప్పుడే గుణ అనే రౌడీ రెచ్చగొట్టి వాడి చేత నిజంగానే డబ్బు దొంగలించి ఏడ్చేలా చేయమన్నాడు. నిజానికి వాడికి ఆ ఉద్దేశమే లేదు నాన్న. అయినా సరే ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు కూడా. అమ్మ డబ్బు అమ్మకి తిరిగి ఇచ్చేశాను. అలా డబ్బు తిరిగి ఇచ్చినంత మాత్రాన చేసిన డబ్బు వచ్చేసింది కానీ తప్పు మాయమైపోతుందా అంటే అవ్వదు. కానీ వాడికి డబ్బు మీద ఆశ లేదు, దొంగతనం చేస్తూ బ్రతకాలన్న కోరిక లేదు. నిజానికి ఈ సమస్య పెద్దది చేసింది అమ్మే నాన్న అని బాలు చెప్తూ ఉంటే సత్యం చాలా కోపంగా లేచి ఆలోచిస్తూ ఉంటాడు. మరి సత్యం ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.